ఈ మధ్య కూటమి ప్రభుత్వం జర్నలిస్టుల మీద కూడా అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తుంది. కొద్ది రోజులకు ముందు తెలంగాణ జర్నలిస్ట్ కె వెంకటరామరెడ్డి గారి మీద అన్యాయంగా అక్రమంగా కేసులు బనాయించి కర్నూలు నుంచి హైదరాబాద్కి వచ్చి అతన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిన తర్వాత ఐ థింక్ 33 గంటలేమో అతన్ని కోర్టులో కూడా సబ్మిట్ చేయలే. తర్వాత వాళ్ళ మనుషులు ఎవరో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత అప్పుడు అతన్ని కోర్టులో సబ్మిట్ చేశారు. దానికి ముందు వాళ్ళు ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ మొత్తం కూడా ఇచ్చేశారండి. అంటే కస్టోడియల్ టార్చర్. తర్వాత స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు వాళ్ళంతా కూడా వెళ్ళి కోర్టులో వీళ్ళు కూడా గట్టిగా వాదించి రిమాండ్ పడకుండా బయటికి తీసుకొచ్చారు. కానీ దానికి ముందు అతని మీద పోలీసులు కస్టోడియల్ టార్చర్ చేసి ఏ విధంగా ఇబ్బందులు గురి చేశారో అతను ఆ వైసీపీ నాయకులను కలిసినప్పుడు అసలు పాపం ఆవేదనతో ఏడ్చేశాడు. కళ్ళంబడి నీళ్ళు వచ్చేసాయి. చాలా బాధేస్తుంది. అది అయిందో లేదో మళ్ళీ ఒక 2 days క్రితం విజయనగరం నుంచి ఏపీ పోలీసులు వచ్చారు. మళ్ళీ ఇంకో కేసు పెట్టి అరెస్ట్ చేశారండి. మళ్ళీ వెళ్ళారు హైదరాబాద్కి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటి ఎల్బీ నగర్కి వెళ్ళారు. ఆయన ఆఫీస్ అక్కడ, ఆయన ఇల్లు అక్కడే ఉండేది. అక్కడికి వెళ్ళారు అరెస్ట్ చేద్దామని చెప్పేసి. పోలీసులు కూడా 11 మంది 12 మంది పోలీసులు వెళ్ళారంట అతను అరెస్ట్ చేయడానికి. కేసు ఏమి తెలుసా, ఆయన రెడ్ బుక్ అని చెప్పేసి మాట్లాడితే దాన్ని వీళ్ళేదో ఆ రెడ్ బుక్ని ఆయన ఎర్రి బుక్ అనేసి మాట్లాడాడు వెంకటరామరెడ్డి గారు. రెడ్ బుక్ని ఎర్రి బుక్ అని చెప్పేసి మాట్లాడాడు. దానికి తప్పే ఉంది. ఎర్రి బుక్ని తీసేసి వాళ్ళకి కావాల్సిన ఒక అక్షరాన్ని యాడ్ చేసుకొని అది బూతు పదం అని చెప్పేసి అతని మీద అక్రమంగా కేసులు పెట్టి అది రాజ్యాంగాన్ని అవమానించినట్టు అని చెప్పేసి అతని మీద దేశద్రోహ కేసు కూడా నమోదు చేశారు. చాలా దారుణం. కానీ నేను కూడా చూసా ఆయన వీడియోని. ఆయన ఎక్కడా కానీ బూతు పదం వాళ్ళ ఎర్రి బుక్కు అని చెప్పేసి మాట్లాడినాడు. ఆ ఎర్రి బూ ఉంది కదా, బూని ఎత్తేసినారు. వాళ్ళకి కావాల్సినట్టు ఓడు అది పచ్చి బూతు, దాన్ని తీసుకొచ్చి పూని యాడ్ చేసి అతని మీద కేసు పెట్టడానికి తీసుకొచ్చేసారు. కేసు పెట్టడానికి అక్కడ నుంచి పోలీసులు వచ్చారు పాపం. ఇంకా తర్వాత స్థానికంగా ఉన్నటువంటి తెలంగాణ జర్నలిస్ట్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ పోలీసులను అడ్డుకొని ఆ ఎఫ్ఐఆర్లో నమోదు చేసినట్టు ఏదైతే ఉందో అది రియల్గానే వాళ్ళు ఎఫ్ఐఆర్లో రాశారు. ఎర్రి బుక్ అనే ప్లేస్లో ఇలా మాట్లాడాడు అని చెప్పేసి అది బూత్ పదం, మాట్లాడకూడదు మనతో. యాడ్ వచ్చేసారు వాళ్ళు, రాసుకోవచ్చేసారు ఎఫ్ఐఆర్లో. చాలా దారుణం అదైతే. ఆ తెలంగాణ జర్నలిస్ట్ అందరూ కూడా మూకుమ్మడిగా నిలబడి ఆ ఎఫ్ఐఆర్ మొత్తం చదివి ఆయన వీడియోలు ఏముందో చూసి గట్టిగా పోరాటం చేసి ఆ పోలీసులు అక్కడ నుంచి 41A నోటీసులు ఇచ్చేసి వెళ్ళిపోయారు. అంత తతంగం జరిగింది వెంకటరామరెడ్డి గారి మీద. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించాడు. జర్నలిస్టుల మీద ఏందయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు వేధించడం చాలా సిగ్గేస్తుంది. మీ ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తే అదేమైనా దేశద్రోహమా? తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జర్నలిస్టుల మీద మీకు ఎందుకు అంత కక్ష? అదేవిధంగా పూడి శ్రీహరి గారు, ఆయన సీనియర్ జర్నలిస్టు, ఆయన మీద కూడా ఏ విధంగా అక్రమ కేసులు పెట్టారు మనం చూసాం. కుప్పంలో పెట్టారు కేసు. అంటే వీళ్ళు చెప్పందే వాళ్ళు ఏమేమి చెప్పడంలే. జర్నలిస్ట్ అనేవాళ్ళు ఎందుకు ఉంటారు? అధికారంలో ఉన్న పార్టీని ప్రశ్నించడం కోసమే జర్నలిస్టులు ఉండేది. వాళ్ళు రాష్ట్ర అభివృద్ధి భాగస్వామ్యంలో వాళ్ళు కూడా ఒక భాగం. వాళ్ళ మీద కూడా అక్రమంగా కేసులు పెట్టి ఇలా వేధించడం సమంజసమైన. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ట్వీటే చేశారు. వాస్తవాలు మాట్లాడితే ఎందుకయ్యా చంద్రబాబు నాయుడు గారు మీకు అంత ఉలికెందుకు అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి మరి అరెస్ట్ చేస్తారా? వాళ్ళు ఏమనేస్తారా? ఉగ్రవాదుల ఇండ్లలోకి వెళ్ళి మరి మీరు అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఏమన్నా టెర్రరిస్టులు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ జంగల్ రాజా పరిపాలన ఎలా ఉందో అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి నేషనల్ హ్యూమన్ కమిషన్ చాలా సీరియస్గా ఏదైతే కర్నూలులో కేవీఆర్ గారి మీద కస్టోడియల్ టార్చర్ ఏదైతే ఉందో అది ఎన్హెచ్ఆర్సీ చాలా సీరియస్గా స్పందించింది. తెలంగాణ జర్నలిస్ట్ కేవీఆర్ గారి మీద ఆంధ్రప్రదేశ్ పోలీసులు వ్యవహరించినటువంటి తీరు,
ఆయన అక్రమంగా అరెస్ట్ చేయడం, నిర్బంధించడం, కస్టోడియల్ టార్చర్, మానవ హక్కుల ఉల్లంఘన మీద జాతీయ మానవ హక్కుల కమిషన్ కేసు కూడా రిజిస్టర్ చేసి 7799/IN/2026 నెంబర్ కూడా ఇచ్చేసింది. ఈ ఫిర్యాదులో కేవీఆర్ గారి మీద జరిగినటువంటి కస్టోడియల్ టార్చర్ కర్నూలు ఫోర్ట్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైనటువంటి కేసు, అలాగే ఆయన మీద జరిగినటువంటి అక్రమ నిర్బంధం వంటి అంశాలు ప్రస్తావించి అందుకు అవసరమైనటువంటి ఆధారాలని ఎన్హెచ్ఆర్సీ సమర్పించడం జరిగింది. అందులో అరెస్ట్ మెమో లేకపోవడం, మెజిస్ట్రేట్ ముందు హాజరు చేయకపోవడం, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకపోవడం వంటి పలు అంశాలను కూడా ప్రస్తావించి ఇవి చట్టపరమైనటువంటి ప్రక్రియలకు విరుద్ధంగా ఉన్నాయి అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. సో ముందు చాలా ఈ వ్యవహారాలు అయితే చాలా సీరియస్గానే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు అధికారం ఉంది కదా, అధికారం ఉన్నప్పుడు మందే రాజ్యం అని చెప్పేసి అనుకుంటే తప్పు. పైన న్యాయస్థానాలు, నేషనల్ హ్యూమన్ రైట్స్ చాలా ఉంటాయి. వాటిని అప్రోచ్ అయితే కూడా ఇదిగో ఇలా ఉంటుంది. చూద్దాం. నేషనల్ హ్యూమన్ రైట్స్ రెస్పాండ్ అయింది కాబట్టి ఆల్రెడీ దీనికి సంబంధించి కేసు రిజిస్టర్ చేశారు కాబట్టి ముందు కేవీఆర్ గారికి అయితే న్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆశలు కూడా వ్యక్తం చేస్తున్నారు, ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వ పోలీసులు కొంచెం లాండ్ ఆర్డర్, ఆంధ్రప్రదేశ్లో లాండ్ ఆర్డర్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి అక్కడ పరిపాలన మీద దృష్టి పెట్టి చాలా బాగుంటుంది. ఎక్కడో ఎవరో ఏదో ప్రశ్నించారని చెప్పేసి అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేయడం సమంజసంగా. మళ్ళీ ఇంకొంతమంది అంటారు, ఆయన తెలంగాణ జర్నలిస్ట్ కదా, మన ఏపీకి సంబంధించినటువంటి మాటలు ఎందుకు మాట్లాడాలని చెప్పేసి మాట్లాడతారు. జర్నలిస్ట్ అనేవాళ్ళు ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఏం జరిగినా వాళ్ళు మాట్లాడే హక్కు వాళ్ళకు ఉంటుంది. అలా అయితే ఏబిఎన్ రాధాకృష్ణ, ఏబిఎన్ ఛానల్, ఈటీవీ, మా టీవీ, ఆర్టీవీ, ఈటీవీ, టీవీ5, మహా న్యూస్ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? తెలంగాణలో ఉన్నాయి. వాళ్ళు ప్రశ్నించేది ఎవరిని? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. అంటే వీళ్ళు మాత్రం ఎవరినైనా ప్రశ్నించవచ్చు. అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టు ఏపీ రాజకీయాలకు సంబంధించి ఎవరు మాట్లాడితే తప్పు అంటారు కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు. అదొక వితండవాదం.